పరీక్షల్లో ఫెయిల్ అయిపోయిన ప్రతి విద్యార్థి గుర్తుపెట్టుకోండి, మీరేదో తప్పు చేసేశారు, ఈ మార్కులే మీ జీవితం, భవిష్యత్తు అని అనుకుని నా తల్లిదండ్రుల ముందు, సమాజంలో ఏ ముఖం పెట్టుకుని వాళ్ల ముందు తిరగాలి అని అనుకునే వారికి చెబుతున్నా, మీ ముఖమే పెట్టుకుని వాళ్ల ముందు తిరగండి. ఎందుకంటే ఎంతోమంది చరిత్రలో గొప్ప గొప్ప వ్యక్తులు కూడా చదువులో ఫెయిల్ అయిపోయిన వారే. గెలుపు నేర్పించే పాఠం కంటే ఓటమి నేర్పించే పాఠం జీవితానికి సరిపోయేలా ఉంటుంది. ధైర్యంగా నేర్చుకోండి. ఫెయిల్ అయిపోయారు అంటే మీ జీవితంలో ఆ ఓటమి పాఠం ముందుగా నేర్చుకున్నారేమో, అంతేకాని నేను బ్రతికి ఉపయోగం లేదు అని తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. థామస్ ఆల్వా ఎడిసన్ తాను కనిపెట్టిన బల్బు వెలగకుండా ఉన్న ప్రతిసారి తన ప్రయత్నం విఫలమయ్యిందని ఆత్మహత్య చేసుకోలేదు. కానీ వెలిగేంత వరకు ప్రయత్నించి గెలిచాడే తప్ప ఇక చాలు అని తన జీవితాన్ని ముగించలేదు. మీ జీవితాన్ని మీరే ముగించాలి అనే హక్కు మీకెప్పటికీ లేదు. ఎంతోమంది బ్రతకాలని ఆశ ఉన్నా ఒక్కరోజు బ్రతికించండి అని డబ్బులు పట్టుకుని డాక్టర్స్ చుట్టూ తిరుగుతూ వేడుకునే వాళ్ళు ఎందరో ఉన్నారు. కానీ మీరు మాత్రం పరీక్షల్లో పాస్ కాలేదనో, మార్కులు తక్కువ వచ్చినాయనో, మనశ్శాంతి లేదనో జీవితాన్ని చిదిమేసుకుంటున్నారు. మీ ప్రాణాన్ని మీరు తీసుకున్నంత మాత్రాన ప్రభుత్వం మీ ఫోటో విడుదల చేసి మిమ్మల్ని స్టేట్ ర్యాంకర్స్ అని ఏమైనా ప్రకటిస్తుందా? లేదు కదా. మరెందుకు ప్రాణం తీసుకుంటున్నావు? మీ ప్రాణం ప్రభుత్వానికి ఒక సంఖ్య మాత్రమే. ఇక మీడియా అంటారా, మీ ఫోటో చూపించి పరీక్షల్లో ఫెయిల్ అయినందుకు విద్యార్థి ఆత్మహత్య అని ఒకసారి టెలికాస్ట్ చేస్తుంది. ఆ న్యూస్ చూసి కామెంట్ చేసేవాళ్లు కొందరేమో, తొందరపడ్డావు సోదరా అనేవాళ్ళు కొందరు, సప్లిమెంటరీ ఉందిగా అనేవాళ్ళు మరికొందరు, అడుక్కు తిని అయినా బ్రతకొచ్చు కదా, ఫెయిల్ అయితే చచ్చిపోవాలా అని విమర్శించేవాళ్ళు మరికొందరు. ఇంకా దరిద్రం ఏమిటి అంటే, మీ మరణ వార్త కింద జ్యోతిష్యం చెప్పబడును అనే ప్రకటనలు, రోజుకి 10,000 సంపాదించుకోండి అనేవాళ్ళు కొందరు, ఇంకొందరేమో IPL ప్రిడిక్షన్ కావాలా అనే ప్రచారాలు. ఎవరికీ కూడా మీ మరణం అంటే విలువ ఉండదు. మీ ఫ్రెండ్సు, బంధువులు, సమాజం అందరూ కూడా మర్చిపోతారు. కానీ నిన్ను కన్న మీ అమ్మా నాన్న ఉన్నారు చూడు, గుండెలు పగిలేలా ఏడుస్తారు. ఎప్పటి వరకు? వాళ్ళు బ్రతికున్నంతకాలం నీ జ్ఞాపకాలతో చంపుతూనే ఉంటావు, ఏడిపిస్తూనే ఉంటావు. గుర్తుపెట్టుకో, ఆ తల్లిదండ్రులు ఎప్పుడు కూడా నువ్వు గెలిస్తే పండగ చేస్తారు, నువ్వు ఓడిపోతే ఎలా అయినా నీ వెనుక నిలబడతారు. వాళ్ళ రక్తాన్ని చెమటగా మార్చుకునైనా నిన్ను పోషించగలరు, నిన్ను ప్రేమించగలరు. అది తల్లిదండ్రులకు మాత్రమే సాధ్యం. నీకు ఈ సమయంలో కష్టమే ఉండొచ్చు, కానీ నీ కన్న వాళ్లను కన్నీటిలో తోసేసి మాత్రం వెళ్ళిపోకు. నీ సంకల్పం గొప్పగా ఉంటే నీ ఓటమిని ఎదురించి రాబోయే రోజుల్లో నీ విజయంతో సంబరాలు చేయగలవు. గుర్తుపెట్టుకో. అలాగే తల్లిదండ్రులు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీ పిల్లలు ఫెయిల్ అయితే వాళ్ళ జీవితం అయిపోయింది అనే విధంగా మాట్లాడకండి. నువ్వు ఫెయిల్ అయిపోయావు, నలుగురిలో ఎలా మా తల ఎత్తుకోవాలి అని అస్సలు అనకండి. మీ జీవితంలో మీరు కూడా అనేక సమయాల్లో ఓడిపోయినప్పుడు ఎలా మీ తల ఎత్తుకుని ఇంతవరకు వచ్చారో అలాగే తిరగండి. మీ ఓదార్పు, ధైర్యం కంటే ఈ సమయంలో వాళ్ళకేదీ పనిచేయదు. వాళ్లను మీ దగ్గరికి తీసుకుని, ఒరేయ్ నువ్వు పరీక్షల్లో ఫెయిల్ అయినా మా కొడుకు వేరా, బాధపడకు అని మీ కౌగిటిలోనికి తీసుకుని ధైర్యం చెప్పండి. అలాగే స్నేహితులకు కూడా, నీ ఫ్రెండ్ ఫెయిల్ అయిపోతే నువ్వు పట్టించుకోకపోతే ఎవరు పట్టించుకుంటారు? వాడు సంతోషంలో ఉన్నప్పుడు మంచి పనులే కాదు, ఎన్నో ఎదవ పనుల్లో కూడా నేనున్నా అని వెనుకే నిలబడ్డావు. అలాంటిది నీ స్నేహితుడు కష్టంలో ఉంటే నేనున్నా అని నీకు చేతనైన ధైర్యాన్నివ్వు. ఈ దునియాలో ఏ రక్త సంబంధం లేకపోయినా హృదయానికి దగ్గరగా ఉండేది స్నేహబంధమే. చివరగా ఈ ఒక్క మాట మాత్రం గుర్తుపెట్టుకోండి, పరీక్షలైనా మార్కులైనా మనకెంత వచ్చో పరీక్షించడానికి మాత్రమే, కానీ నువ్విక దేనికి పనికిరావు అని తెలియజేయడానికి మాత్రం కాదు. అలాగే పరీక్షల్లో పాస్ అయిన విద్యార్థులందరికీ ఒక ప్రేమపూర్వక హెచ్చరిక, రాబోయే రోజుల్లో మీరు కూడా చదువులో కాకపోయినా జీవితంలో అయినా ఏదో ఒక చోట ఓడిపోతారు. ఓటమి నేర్పించే పాఠానికి సిద్ధమై ధైర్యంగా ఎదుర్కొని మరిన్ని విజయాలు సాధించండి. ఆల్ ది బెస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరలా కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.